హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నా, మీరు బాగుండాలని కోరుకుంటున్నా. ఇప్పుడు నేను ఉదయాన్నే మా పొలం దగ్గరికి వచ్చిన, మా అక్కయ్య దగ్గరికి. ఎందుకంటే పొలంలో అక్కడక్కడ టేకు చెట్లు చుట్టూ పెట్టున్నాము, కటవ చుట్టూ, గినాల చుట్టూ పెట్టున్నాము. అవి గింజలు రాలి అక్కడక్కడ మొలకలు వచ్చేసినాయి అన్నమాట. కొన్ని ఈ సైజులో ఉన్నాయి, కొన్ని ఆ సైజులో ఉన్నాయి, ఇలా కొన్ని పొడుగ్గా ఉన్నాయి, ఇలా ఉన్నాయి అన్నమాట. మొలకలు అక్కడక్కడ ఉన్నాయి. ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి, మా తోటను కూడా దున్నిచ్చాలి కాబట్టి మేము ఆ చెట్లని పీకి పడేయాలి. అందుకని నేను పొలం దగ్గరికి వచ్చిన. ఆ టేకు చెట్లన్నీ గుణపంతో, అదే గడ్డపారతో పొడిచి తీసి ఒక దగ్గర వుడ్ అయితే వేసిన. ఇప్పుడు టైం అయితే 10:15, 11 అవుతా ఉంది. ఇప్పుడు మేకలు ఇప్పే టైం అన్నమాట. మేము ఎప్పుడైనా మేకలు ఇప్పాలంటే 10:30, 11 గంటలకైతే ఇప్పుతాము. అప్పుడుదా అవి ఓపికగా మేస్తాయి. మనం తొందరగా తీసుకొస్తే పరుగు అని పరిగిస్తూనే ఉంటాయన్నమాట. అందుకని 10:30, 11 గంటలకి తీసుకొని వస్తాము. ఇప్పుడు 10:15, 11 అవుతా ఉంది. ఇప్పుడు నేను వెళ్ళి మేకల్ని ఇప్పి తోలుకురావాలి. ఇంటికి వెళ్ళి భోంచేసేసి అక్కడ నుండి మేకలను అయితే తీసుకొని రావాలి. వాతావరణం ఏమో ఒకసారి ఎండగాస్తుంది, ఒకసారి మబ్బేసుకొని మోడంగా ఉంది అన్నమాట. ఇట్లా ఎండ లేదు, అట్లా వర్షం లేదు, ఇలా మోడంగా ఉంది. ఇది సాయంత్రానికి ఎలా వస్తుందో ఏమో తెలియదు వర్షం. నేనైతే తొందరగా వెళ్ళి మేకలను తీసుకొని వచ్చి మేపుకొని సాయంత్రం ఇంటికి రెడీ అవ్వాలి. మనం ఈ వర్షాన్ని చూసే మేపాలి. లేదంటే వర్షం వచ్చేస్తే అది 1 గంటకు వచ్చినా వచ్చేయవచ్చు. అప్పుడు మేకలన్నీ పస్తు అయిపోతాయి. కాబట్టి తొందరగా అయితే బయలుదేరుతా ఉండా. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఆల్ అని వస్తుంది, ఆల్ మీద క్లిక్ చేయండి. అప్పుడే నేను చేసే ప్రతి అప్డేటు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, నేను ఇప్పుడు బయలుదేరి ఇంటికి వెళ్ళి భోంచేసి మేకలను అయితే రిటర్న్ తీసుకొస్తా. చేస్తా ఉన్నావా? కానీ టైం అయింది. ఇంటికైతే వచ్చిన మా ఇంట్లో వాళ్ళని అన్నం అయితే వేయమన్నాను. వాళ్ళైతే వేస్తూ ఉన్నారనమాట. ఇక్కడ చూడండి, సంగటి, మునగాకు, శనగపప్పుల పచ్చడి. ఈ పచ్చడి తింటే మంచి ఆరోగ్యానికి మంచిది, మంచి టేస్టీలో కూడా ఉంటుంది. మునగాకు, శనగపప్పుల పచ్చడి వేసి దంచుండారు అనమాట. ఇక్కడ మిక్సీలో వేయలేదు, దంచుండారు. ఎర్రగడ్డలు కూడా మనకైతే ఈజీగా కనబడుతున్నాయి. దంచి తింటే మంచి టేస్టీగా ఉంటుంది, మన ఆరోగ్యానికి కూడా మంచిది. ఇక్కడ కళ్ళు కూడా కనపడతాయి అన్నమాట. మునగాకు తింటే కళ్ళు బాగా కనబడతాయి. అందుకని మా ఇంట్లో మునగాకు, శనగపప్పులు వేసి పచ్చడి అయితే తయారు చేస్తున్నారు. ఇక్కడైతే నేను తింటా ఉన్నాను. ఇంకా మేకలు తోలాలి కాబట్టి ఇక్కడైతే తింటా ఉండా. మీరు తినండి నాతో పాటు, నాకు సంతోషంగా ఉంటుంది. ఈ మునగాకు, శనగపప్పులు వేసి దంచిన పచ్చడిని ఎంతమంది తిన్నారో తిన్నవాళ్ళు కింద కామెంట్లో తెలియజేయండి, నేను తెలుసుకుంటా మీ గురించి. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ మనం భోంచేసి ఇంకా మేకలను అయితే తోలాలి. అందుకని తింటా ఉన్నాను అనమాట. హడావిడిగా పొలం దగ్గర నుండి వచ్చి ఇలా ఉంటుంది విలేజ్ లైఫ్. ఇక్కడైతే నేను అడవికి అయితే వచ్చేసిన. ఇక్కడ చూడండి, 2 గంటలకే వర్షం స్టార్ట్ అయిపోయిందనమాట. భయంకరంగా ఉంది. ఎంత చీకటిగా ఉందో, చీకటిలో తీసిన దీన్ని, చీకటిగా ఉంది, చుట్టూ వర్షమే. నేను కొంచెం లైటింగ్ అయితే పెట్టుకున్నా కెమెరాలో, మాకు లైటింగ్ అయితే వస్తుంది. మేకలోలు, గొర్రెలోలు, గొడ్లోలు మొత్తం మంది అట్నే తల్లడిల్లిపోతున్నారు. మేకలు కూడా తల్లడిల్లిపోతున్నాయి. మా గొడుగులు కూడా నిలవలేదు, అలా అయిపోతున్నది. భయపడుతున్నారు. ఇంటికి వెళ్ళాలన్నా 2 గంటలకి వర్షం వస్తే మేకలు మెయ్యాలన్నా మేయకూడదా ఏమీ మాకైతే అర్థమైతే కాలేదు. అందుకని అందరూ వర్షం వచ్చినా అక్కడే నిలబడిపోయినారు. నిలబడిపోయి మేకల్ని నిలేస్తున్నారు, గొర్రెలు నిలేస్తున్నారు, గొడ్లు నిలేస్తున్నారు, అన్నీ పరిగెత్తి వెళ్తా ఉన్నాయి. ఇక్కడ చూడండి ఎంత వర్షం, ఎంత గాలి, అలా గాలి వచ్చేసింది. గాలి నా గొడుగు కూడా నిలవలేదు. నేనైతే మొబైల్ ఒక చేతిలో, గొడుగు ఒక చేతిలో పట్టుకొని వీడియో అయితే చేస్తున్నాను. వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది. మేకపిల్ల పూర్తిగా అయితే తడిసిపోయింది. మాది ఒక మేకపిల్ల అయితే ఉంది, మీకు నెక్స్ట్ వీడియోలలో చూపిస్తాను. ఆ మేకపిల్ల తడిసిపోయింది. మేకలు కూడా తడుస్తూ ఉన్నాయి.
ఇక్కడ చూడండి మేకలు కూడా జోన్ తడుస్తూ ఉన్నాయి, అరస్తూ ఉన్నాయి. నేనైతే గొడుగు వేసుకొని కూర్చున్నాను. ఆ గొడుగు కిందకైతే వచ్చేసింది అనమాట మేక పిల్ల. ఇంకేం చేయాలా, పిల్ల కాబట్టి తట్టుకోలేదు, అందుకని గొడుగు కింద వేసుకున్నాను. వర్షానికి తట్టుకోలేక వచ్చేసినాం అనమాట ఇంటికి. రోజు వాళ్ళే అంటే చీకటిగా అయిపోయింది. చూడండి ఎట్లా చీకటిగా అయిపోయింది అనమాట. నాకైతే చీకటిగా అయిపోయింది ఇక్కడ, కానీ కెమెరాలో మాత్రం నీట్గా అయితే కనపడతా ఉంది. మేకలు కూడా పరిగెత్తుకొని వస్తాయి, అది తట్టుకొని మళ్ళా నిలిచిపోతా ఉన్నాయి వెనక. ఎక్కడ చెట్టు ఉంటుందో అక్కడ అయితే వర్షం అయితే చూడండి భయంకరంగా ఉంది. నాకు ముందు అయితే ఒకరు వెళ్తూ ఉన్నారు, ఒకరు వస్తూ ఉన్నారు, ఇలా ఉంది. ఏదో పిల్లోడు వస్తున్నాడు, వాళ్ళు ఒకసారి విచారిస్తాం. చిరంజీవి వెంకడా పో 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 పో. వర్షం అయితే భయంకరంగా వస్తూ ఉంది. మేకలు వెళ్తూ ఉన్నాయన్నమాట. 5 అయింది టైము, 5 గంటలకే మీకు వాడాలన్నమాట. చూడండి చుట్టూ ఎట్లా భయంకరంగా ఉందో. నేనైతే గొడుగు పట్టుకొని వస్తాడా. ఎట్లా ఒకట ఇంటికైతే వచ్చేసాము. మేకలైతే అక్కడ లోపలైతే సపారంలో అయితే దూరేసింది. మా కోడి ఒకటి ఉన్నది, ఆ కోడిని చూడాలన్నమాట. కోడి ఎక్కడుందో తెలియదు. బా 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 ఎక్కడ్రా, బండి కింద ఉండవా? బా వచ్చే 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 వచ్చే. ఇప్పుడు మేకలు అయితే కట్టాలన్నమాట. అట్లా కట్టేస్తే మన పని అయితే అయిపోతుంది. డైలీ వాన అనమాట. 4 గంటలకి 3 గంటలకి అట్లా వచ్చేస్తూ ఉంది వర్షం. అలా ఉంది మా పరిస్థితి. ఇదే కోడి, ఇది వచ్చి బండి మీద ఎక్కి ఇక్కడ ఉంది బండి అనమాట. బండికి గుడ్డ వేస్తున్నాం. అక్కడ ఎక్కి ఇంట్లోకి వెళ్ళాలని చూస్తూ ఉంది. నేనైతే పట్టుకొని వచ్చిన. ఇక్కడ లోపల మేకల సపారం ఉంది కదా, ఈ సపారంలో దాన్ని అయితే వదిలేస్తాను, వెళ్తూ ఉంది. ఈ వీడియో నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఆల్ అని వస్తుంది, ఆల్ మీద క్లిక్ చేయండి. అప్పుడే నేను చేసే ప్రతి అప్డేటు మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఉంటా, బాయ్.